ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ డీపేడ్ ఆర్ బీపేడ్ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎవరైతే బీపేడ్ కావచ్చు, డీపేడ్ కావచ్చు ఆర్ పీఈ సెట్ ద్వారా ఎవరైతే లైక్ ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో డీపేడ్ కి ఎంతమంది క్వాలిఫై అయ్యాడు, బీపేడ్ కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అండ్ మన కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఎంత వస్తుంది, సో ఈ ఒక్క వీడియోలోనే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుందండి. సో కంప్లీట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన తెలంగాణలో పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపేడ్, సో డిగ్రీ తర్వాత అది బీటెక్ తర్వాత ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపేడ్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ వచ్చేసి మనకు 1252 స్టూడెంట్స్ మనకు క్వాలిఫై అయ్యారు. సో ఈ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే మీకు నచ్చిన కాలేజ్ మీరు ఎంచుకోవచ్చు. సో ఇక్కడ సీట్స్ వచ్చేసి 1660. సో తెలంగాణ వైడ్ గా టోటల్ సీట్స్ బీపేడ్ కి సంబంధించిన సీట్స్ 1660, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు 1252. సో ఆల్మోస్ట్ అందరికి సీట్స్ వస్తాయి. కాకపోతే మీకు అనుకున్న కాలేజ్ కావాలనుకుంటే కొద్దిగా మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈజీ వస్తుంది, కొద్దిగా అనుకున్న కాలేజ్ కాకుండా ఏదో ఒక కాలేజ్ లో సీట్ అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే మనకు సీట్స్ కన్నా అప్లై చేసి క్వాలిఫై అయిన వాళ్ళు మనకి ఇక్కడ సంఖ్య అనేది తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీపేడ్. సో డీపేడ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వచ్చేసి 426 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు మొత్తం తెలంగాణలో, కానీ సీట్స్ వచ్చేసి 300 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు 1:2, అంటే 2 మెంబర్స్ అప్లై చేస్తే ఒక పర్సన్ కి అయితే పక్కా సీట్ వస్తుంది. సో 300 సీట్స్ కి 426 మెంబర్స్ కాంపిటీషన్ లో ఉన్నారు. అండ్ ఇందులో ఉన్న వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయరు, వెబ్ కౌన్సిలింగ్ లో అందరూ కొద్దిగా ర్యాండమ్ గా రాసిన వాళ్ళు ఉంటారు. సో జెన్యూన్ గా డీపేడ్ కావచ్చు, బీపేడ్ కోర్సెస్ అయితే ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో ఇవి మనకు టోటల్ క్వాలిఫైడ్, టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇది మెయిన్ పాయింట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ప్రతి కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా ఫీజు ఉంటుందో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి బీపేడ్ అండి. సో బీపేడ్ కి వచ్చేసి 16 కాలేజెస్ ఉన్నాయి, మొత్తం తెలంగాణ వైడ్ గా 16 కాలేజెస్ ఉన్నాయి. అండ్ డీపేడ్, సో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కేవలం 3 కాలేజీలు మాత్రమే ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఈ కాలేజ్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్ లో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అడ్రస్ తో సహా చెప్తా. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మీకు కాలేజెస్, సీట్స్, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరైతే బీపేడ్ ఉన్నారో మీకు గవర్నమెంట్ కాలేజ్ వస్తే లైక్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడలో మనకు ఈ కాలేజ్ ఉంటుంది. బీపేడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 3800 ఇయర్లీ ఫీజు. అండ్ ఎవరైతే డీపేడ్ చేద్దాం అనుకుంటున్నారో డీపేడ్ కి వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ లో ఫీ వచ్చేసి 4000 రూపీస్ మీకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీ ఎవరైతే బీపేడ్ చేద్దాం అనుకుంటున్నారో 28,780 రూపీస్ మీకు ఫీ ఉంటుంది, ఇయర్లీ ఫీజు. అండ్ ఖమ్మం, సో ఖమ్మం కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అక్కడ 28,780. సో ఈ బీపేడ్ కి ఎక్కువ కాలేజెస్ ఉంటాయి, మనకు డీపేడ్ కి అయితే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. 3 కాలేజెస్ ఉంటాయి, అందులో ఒక గవర్నమెంట్ కాలేజ్, మిగతా 2 ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. మిగతా ఈ గవర్నమెంట్ ఏవైతే చెప్తున్నానో అవి బీపేడ్ కి సంబంధించినవి. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్ లో మోస్ట్లీ మనకు 21,000, 24,000, 27,000, 28,000 అప్ టు 30. సో 20 నుంచి 30,000 లో మీకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక కాలేజ్ ఒకలాగా ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, ఆ కాలేజ్ లో ఫెసిలిటీస్ బట్టి. సో 21,000 to 30,000 ఏదో ఒక రేంజ్ లో ఒక కాలేజ్ ఫీజు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ 25,000 అని మీరు పెట్టుకోండి. సో దట్ మీకు ప్లస్ ఆర్ మైనస్ 3,000 అటు ఇటు అవుతుంది. అయితే 22,000, 23,000, 28, 27 ఆ విధంగా ఉంటుంది. సో ఇది మనకు ఫీ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు మనకి ఇందులో కన్వీనర్ సీట్స్ ఉంటాయి, కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి. సో కన్వీనర్ సీట్ అంటే మీరు పీఈ సెట్ రిజిస్టర్ చేసుకొని మీరు ఫిజికల్ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత మీకు ఒక ర్యాంక్ వస్తుంది. సో వాటిని మీరు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే కన్వీనర్ సీట్ అంటారు. సో టోటల్ గా ఈ 100% ఆఫ్ సీట్స్ లో 75% ఆఫ్ సీట్స్ మనకు కన్వీనర్ ద్వారా ఫిల్ చేస్తారు. మిగతా 25% ఆఫ్ సీట్స్ మీరు డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో పీఈ సెట్ ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరు డైరెక్ట్ గా ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ కాదు, ప్రైవేట్ కాలేజ్ లో మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లో డీపేడ్ కావచ్చు, బీపేడ్ మీకు నచ్చిన కాలేజ్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో 25% ఆఫ్ సీట్స్ మనకు మేనేజ్మెంట్ లో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లో 100 సీట్స్ ఉంటాయి, 75 వచ్చేసి మనకు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు, 25 వచ్చేసి మేనేజ్మెంట్. అంటే ఎవరన్నా వెళ్ళి నేను డీపేడ్ కావచ్చు, బీపేడ్ ఇద్దాం అనుకుంటా అంటే వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫీ స్ట్రక్చర్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. సో మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు తెలుసుకోవాలి ఆ ఫీ. సో ఇవి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే మెయిన్ గా మనకు జూలైలోనే ఉంటుంది. కాకపోతే జూలై 3rd వీక్ లో కావచ్చు, 4th వీక్ లో కావచ్చు, మోస్ట్లీ 3rd వీక్ లోనే వస్తుంది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ఏముంటాయంటే ఎవరైతే పీఈ సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో ర్యాంక్ కార్డ్స్ అంటే
పాస్ అయిన స్టూడెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, మీ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అయితే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ పెట్టుకోవాలి, మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఏదో ఒక కాలేజీలో వస్తుంది phase 1 లో. సో మళ్ళీ phase 2 ఉంటుంది. సో అలా phase 1 phase 2 తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజీలో మీరు డీపెడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు, ఆ కోర్స్ చేసుకోవచ్చు. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. మోస్ట్లీ మనకు 3rd వీక్ అంటే జూలై 15 to 20 వరకు అఫీషియల్ గా మనకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది డిగ్రీ కాలేజెస్ కి సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, కొంతమందికి రిజల్ట్స్ రాలేవు కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే మీకు మోస్ట్లీ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేయగానే అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. సో ఇవి మనకు కౌన్సిలింగ్ గురించి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజ్ డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది? సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్ వచ్చినా మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో మీరు కంప్లీట్ గా ఫీ అనేది మీరే పే చేసుకోవాలి. అండ్ ఎవరైతే బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అప్ టు 13,500 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు, మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి కాకతీయ యూనివర్సిటీ వచ్చింది, ఈ 13,500 రూపీస్ మాత్రమే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు. మిగతా ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో ఒక 13,000 15,000 అదే మీరు పే చేసుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ మైనారిటీ వాళ్ళు ఫ్రీ సీట్ ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి, జస్ట్ మీ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు ఫీజు రియంబర్స్మెంట్. సో ఇప్పుడు మనకు పీఈసెట్ వెబ్సైట్ లోనే ఒక 2 వీక్స్ తర్వాత కావచ్చు, జూలై 3rd వీక్ కావచ్చు, మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యూ క్యాన్ అప్లై ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. సో అక్కడ మనకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఏమేమి రెడీ చేసుకోవాలి అవి చెప్తానండి. అవి రెడీ చేసి లైక్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్. సో మీకు పీఈ సెట్ డీపెడ్ కావచ్చు, బీపెడ్ మీ ర్యాంక్ కార్డ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అది ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి డిగ్రీ సిఎంఎం పీసీ మెమోస్. సో ఆల్రెడీ ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో 2024 అండ్ బిఫోర్ స్టూడెంట్స్ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, కన్సాలిడేటెడ్ మెమో కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, టీసీ కావచ్చు, అన్ని ఉంటాయి. సో అవన్నీ ఫొటోస్ తీసి పెట్టుకోండి. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు అండ్ ఇంటర్మీడియట్ కావచ్చు మీ దగ్గర ఏవైతే లేవో అవి ఉన్న వాటికి స్కాన్ చేసి పెట్టుకోండి. సో సిఎంఎం పీసీ లేకపోయినా మీ లాస్ట్ సెమిస్టర్ మెమో, డిగ్రీ వాళ్ళు 6th సెమిస్టర్ కావచ్చు, బీటెక్ వాళ్ళు 8th సెమిస్టర్ మెమో కావచ్చు, అవి మీరు అప్లోడ్ చేసినా పర్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడే పాస్డ్ అవుట్స్ కాబట్టి మీకు తొందరగా ఇవ్వరు. సో తొందరగా ఇవ్వకపోయినా మీరు అవి పెట్టి మనం కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మీ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకొని పెట్టుకోండి. లేకపోతే మీ కాలేజ్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, అన్ని ఒరిజినలే ఉండాలి ఇంటర్మీడియట్ మెమో. నెక్స్ట్ వచ్చేసి 10th మెమో. నెక్స్ట్ బోనాఫైడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎవరైతే బీపెడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, డీపెడ్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్ టు ఇంటర్మీడియట్. సో బోనాఫైడ్స్ కూడా మోస్ట్లీ మీ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు వెళ్ళి తెచ్చుకోండి. సపోజ్ కొంతమందికి స్కూల్స్ లో బోనాఫైడ్స్ ఉండవు, కాలేజెస్ మూసేసి ఉంటారు. సో మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సో ఈ పలానా ఇయర్ లో నేను ఈ 2nd క్లాస్ చదివాను, 3rd క్లాస్ చదివాను, నాకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్న ఇవ్వండి ప్రూఫ్ గా, అంటే నేను ఇక్కడ నివసించాను, నేను ఇక్కడ స్కూలింగ్కి వెళ్ళాను వాళ్ళకి అడిగితే వాళ్ళు ఆ ప్రూఫ్ ఇస్తారు. సో అది కూడా తెచ్చుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ ఇంటర్మీడియట్ కావచ్చు చేసిన వాళ్ళు ఉంటారు, అంటే ఓపెన్ ఇంటర్ టు డీపెడ్ వేసేవాళ్ళు, ఓపెన్ డిగ్రీ టు బీపెడ్ వేసేవాళ్ళు, మీకు ఆ యూనివర్సిటీ వాళ్ళు టీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు అవి ఇవ్వరు. సో దాని ప్లేస్ లో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో రెసిడెన్సీ కూడా మనకు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు, అంటే మీరు ఆ డిగ్రీ చేసే సమయంలో తెలంగాణలో ఉన్నట్టు ప్రూఫ్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోండి. లాస్ట్ వచ్చేసి 7th టీసీ. సో ఆల్రెడీ కోర్స్ అయిపోయిన వాళ్ళు టీసీ ఇస్తారు, ఆ టీసీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారో అండ్ టీసీ లేని వాళ్ళు అంతా మ్యాండేటరీ కాదు, సో తెచ్చుకొని అయితే పెట్టుకోండి. ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు మీకు ఏదైతే మెమోస్ ఉంటాయో అవి అప్లోడ్ చేసుకోవచ్చు. 8th పాయింట్ వచ్చేసి క్యాస్ట్. సో మీరు ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఈడబ్ల్యూఎస్ అవి తెచ్చుకొని పెట్టుకోండి. 2014 తర్వాతయే వ్యాలిడ్ అవుతాయి. 2014 బిఫోర్ తెలంగాణ కొంతమంది ఇంకా అప్డేట్ చేసుకోలేరు. సో అవి కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 2014 ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు phase 1 సీట్ అలాట్మెంట్ అవ్వగానే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు రియంబర్స్మెంట్ రాదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మోస్ట్లీ మీరు April 1, 2025 మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకు నోటిఫికేషన్ లో 1 January 2025 అని మెన్షన్ చేస్తారు, కానీ మళ్ళీ మీరు ఈ పాస్ కోసం ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి. సో అదేదో ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ కి యూజ్ అవుతుంది,
ఈ పాస్ కి యూజ్ అవుతుంది. సో రెండుకి యూజ్ అవుతుందని నేను April 1, 2025 మాత్రమే తీసుకోండి. ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1, 2025 మీరు వెళ్ళి మీ సేవ వెళ్ళి అప్లై చేసుకోండి. సో చాలా టైం ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఉందో లైక్ PH కావచ్చు, క్యాప్ కావచ్చు, మనకు NCC కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే అవి పెడితే మీకు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో DPED కావచ్చు, BPED కావచ్చు, సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో స్కాన్ చేసి పెట్టుకోండి. మీరు ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ తోనే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా ఏం పర్లేదు. సో మాకు ఇంకా రిజల్ట్స్ రాదు, PC రాదు, TC లేదు అని అనుకుంటారు. సో అవి ఏం లేకపోయినా పర్లేదు, దాని బదులు వేరే అన్నా పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అప్కమింగ్ వీడియోస్ లో మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజీలో ఫీ స్ట్రక్చర్ కావచ్చు అవి చెప్తాను. సో దట్ ఎవరైతే DPED BPED చేద్దాం అనుకుంటున్నారో రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.